సో మూసీ వరదలు మీరు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇవి మూసీ వరదలు కావు, ఇవి కృత్రిమంగా సృష్టించినటువంటి వరదలు అని. అంటే వచ్చినటువంటి వరదలని, వర్షపాతాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమవుతుందా? ముందుగా నేను ఎప్పుడు అనుమానాలు చెప్పను, ఆరోపణ చేయను. వాస్తవం పూర్తి క్లారిటీ ఉంటేనే పక్కా చెప్తాను. ఎందుకంటే నాకు గత 10 ఏళ్ళకెళ్ళి ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారు కానీ, లేకుంటే తెలంగాణ ఆగమైతుంటే చూడలేని వాళ్ళు చాలామంది అధికారులు నాకు ప్రతి డిపార్ట్మెంట్ టచ్ ఉంటారు. ఇంక్లూడింగ్ సీఎం పేషీకెళ్ళి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు. 89 కేసులు ఉన్న క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆయన పక్కన కొంతమంది బుద్ధిమంతులు ఆయన కార్యాలయంలో కింద ఫ్లోర్లో పైన ఫ్లోర్లో ఉంటారు. నాకు అక్కడ వచ్చిన ప్రతి సమాచారం నేను ఏది లేకుండా, పేపర్ లేకుండా, డాక్యుమెంట్ వర్క్ లేకుండా నేను ఎక్కడ కూడా నేను మాట్లాడాను. హైదరాబాదు అందరు నిద్రిస్తుండగా మధ్యరాత్రి 1 గంటకు కరెక్ట్గా గేటు తెరిచాను. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే, మీరు నీళ్ళు గేట్లు ఎత్తేసేటప్పుడు ముందు వాళ్ళకి సైరన్ ఇవ్వాలి, వార్నింగ్లు ఇవ్వాలి, ఇవి మొత్తం ఇవ్వాలి. ఇవేవి ఇవ్వకుండా ఒకటేసారి ఆ రోజు నీళ్లు ఎంత టీఎంసీ వచ్చిందంటే రాత్రి 1 గంటకు, ఆ రోజు శుక్రవారం రోజు ఎక్కువ మైనార్టీ సోదరులు ఉంటారు అక్కడ చుట్టుపక్కల. ఉస్మాన్ సాగర్లో 0.5 ఫీట్ బిలో ఫాల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉందంటే 1789 ఫీట్ల హైట్లో నీళ్లు ఉండే. అందులో దాదాపు 3.78 టీఎంసీ నీళ్ళు. అన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నాను నేను. పర్ఫెక్ట్, నో అనుమానాలు, నో ఆరోపణలు, పర్ఫెక్ట్.